గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే ప్రస్తుత రోజుల్లో మనం మాట్లాడుకుంటున్నాం ఎక్కువగా సనాతన ధర్మం గురించి, ఆధ్యాత్మిక మార్గం గురించి. మనమున్న కలియుగంలో దైవనామస్మరణ అవసరం లేదు అని కాదు, దైవనామస్మరణ చేయకపోయినా ఒకవేళ అంటే చేయని సందర్భాల్లో నామస్మరణ చేసినా కూడా అంతే ఫలితం లభిస్తుంది. ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే అసలు ఏంటి వాస్తవము? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన చిన్నతనంలోనే ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అడుగులేస్తూ ఆయన ఒక గురువుల దగ్గర నుంచి శిష్యుడిగా ఉండి ఇప్పుడు ఒక గురువు స్థానంలో ఉండి ఒక సిద్ధ గురువుగా మారిన వ్యక్తి. ఆయన ఎవరో కాదండి, సిద్ధ గురువులు శ్రీ రమణానంద మహర్షి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాలకు సంబంధించిన అన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, మామూలుగా గురువులు అంటుంటాము. మీరు చిన్న వయసులోనే ఇలా ఆధ్యాత్మికం వైపు వచ్చి ఒక గురువుని ఎంచుకొని వారి ద్వారా ఇప్పుడు మీరు ఒక గురువు స్థానంలో ఉన్నారు, ఒక సిద్ధ గురువు స్థానంలో ఉన్నారు. అసలు నిజంగా ముందుగా తెలుసుకోవాలి అంటే గురువు, ఒక మంచి గురువుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గురువు విషయంలో మనం ఎలా ఉండాలి? మామూలుగా గురువు విషయంలో కృతజ్ఞతతో ఉండాలి అని అంటుంటారు. ఆ కృతజ్ఞత అనేది ఏ రకంగా ఉండాలి? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. మనము జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే గురువు యొక్క అవసరం చాలా ఉంటుంది. ఒక రాయి శిల్పి చేతిలో పడితే కానీ అది విగ్రహం కాలేదు. వాస్తవం. అట్లా ఒక శిష్యుడు కానీ భక్తుడు కానీ ఒక గురువు చేతిలో పడినప్పుడు, శిష్యరికం చేసినప్పుడు, అప్పుడు తానే ఒక గురువుగా, ఒక దేవతా స్వరూపంగా, ఒక సిద్ధుడిగా ఆయన శోభిస్తాడు. కానీ మరి ఎవరు గురువు? ఎందుకంటే ఈ లోకంలో ఈరోజు అందరూ గురువులే. మరి ఎవరు గురువు, ఎవరిని అసలైన గురువు అంటారు అని అంటే దానికి ప్రధానంగా 2 కండిషన్స్ ఉండాలి. నెంబర్ 1, ముందు తాను పరమాత్మను దర్శించి ఉండాలి. ఎవరైనా నేను గురువును అని చెప్పాలంటే ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఐఎమ్ ద ప్రొఫెసర్ అన్నప్పుడు నేను చేశాను. నేను ఇంటర్ చదివి ప్రొఫెసర్ అంటే ఎట్లా? సో కాబట్టి ఫస్ట్ పరమాత్మను దర్శించాలి. రెండవది ఆ పరమాత్మను దర్శింపజేసే సిద్ధత్వము, దైవత్వము ఆ గురువుకు ఉండాలి. అప్పుడు అతన్ని గురువు అంటారు. అంతేగాని ఊరికే ఏదో కొన్ని మాటలు చెప్పడం, ఉపన్యాసాలు చెప్పడం, ధ్యాన శిక్షణ ఇవ్వడం ఇది గురుత్వానికి లక్షణం కాదు. ఈ 2 లక్షణాలు ఉన్నవాడినే గురువని, సిద్ధ గురువని అంటారు. సో ఈ 2 లక్షణాలు చూసుకొని అప్పుడు వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు ఒక గురువుని ఎంచుకున్నాము, ఆ గురువు మనం ఆయన దగ్గర శిష్యరికం చేసేటప్పుడు మనకు ఆ మెలకువలు నేర్పించేటప్పుడు చాలా పరీక్షలు పెడుతూ ఉంటాడని, ఆ పరీక్షల్లో నెగ్గటం కూడా చాలా కష్టము అని చెప్పి మామూలుగా వింటూ ఉంటాం. ఇదంతా వాస్తవమా? నిజంగా పరీక్షలు పెడతారా? ఎలా టెస్ట్ చేస్తారు మనని? తప్పకుండా పరీక్షలు ఉంటాయమ్మా. ఎందుకంటే మీరు ఉపనిషత్ కాలం నాటి మహర్షుల గురించి వాళ్ళ జీవితాలని శ్రవణం చేసినప్పుడు అసలు ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కాదు. నువ్వు ముందు కొంత సేవ చేయపు అనేవాళ్ళు. అంటే వాడు సేవ చేసి మళ్ళీ వస్తాడా, అటే పోతాడా? ఇక్కడ వాడి ఓపికని పరీక్షిస్తున్నాడా? సహనం. అందుకని గురువులు అసలు ఎందుకు పరీక్షించాలి శిష్యుల్ని? వాట్ ఇస్ ద నెసెసిటీ అని అంటే నా పట్ల ఎంత విశ్వాసం ఉంది, నాకు శరణాగతి చేసేటువంటి యోగ్యత ఎంత ఉంది, వీడికి త్యాగం ఎంత ఉంది, శుద్ధ సంస్కారం ఎంత ఉంది, ఈ 4 చూడడానికి పరీక్షలు. అలా కాకుండా మనము అన్ని రహస్యాలు చెప్పామనుకోండి, అది వాళ్ళకు మంచిది కాదు, మనకు మంచిది కాదు. అట్లని మనం పరీక్షలు పెట్టామనుకోండి, పరీక్షలు పెట్టే కాలం కూడా కాదు ఇది. స్వామీజీ, మీ వ్యక్తిగతంగా తీసుకుంటే మీ గురువులు బాబా అని చెప్పి విన్నాము. అవును. దాని గురించి 2 మాటలు. నా గురువు షిరిడి సాయిబాబమ్మ. నాకే నేను బాబాను పట్టుకోలేదు. దైవానుగ్రహం వలన
అమ్మ అనుగ్రహం వలన, జగదంబ అనుగ్రహం వలన బాబా సంప్రాప్తం అయ్యాడు. 1994లో నేను విశాఖపట్నంలో ఉన్నాను. జగదంబ సెంటర్ దగ్గర కొన్ని ఫొటోస్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే అలవాటు నాకు ఉండేది అప్పట్లో, నా రూమ్లో. సరే కొన్ని ఫొటోస్ కొందామని వెళ్ళాను. కొన్ని ఫొటోస్ కొన్నాను. ఏమండి ఇది షిరిడి సాయిబాబా ఒరిజినల్ ఫోటో, ఇది కూడా తీసుకోండి అన్నారు. ఈ సైజు ఫోటో అది. అదే బాబా గొడుగు కింద కూర్చోంటాడు చూడండి, ఒరిజినల్ ఫోటో. ఏంటి ఈయన షిరిడి సాయిబాబానా అని అతని ముఖము చూడగానే ఏదో తెలియని ఫీలింగ్, ఏదో తెలియని అనురాగం, బంధం, ఇవన్నీ కలిగి కన్నీళ్ళు రాలిపోయాయి. ఇది ఏమిటిది, ఈయన చూసి నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను అని ఆ ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటో తీసుకొని ఇంటికి పోతున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు రాజశేఖర్ అని. అక్కట్లో దగ్గర వాళ్ళ ఇల్లు. మా ఇంటికి వచ్చేయి, మా ఇంట్లో భోజనం చేద్దాము, ఈరోజు మా ఇంట్లోనే ఉండు అన్నాడు. సరే పదానికి పోయాం. అక్కడ భోంచేసి పడుకున్నా. నేను పడుకుంటే ఆ రోజు రాత్రి అద్భుతమైన అనుభవాలు బాబా ఇచ్చారు. ఎక్కువ టైం తీసుకోలేదు ఆయన. సాయంత్రం కొన్నాను, రాత్రికే అనుభవాలు. అంటే ఒక రెండేమైనా ఒకటి రెండు. నేను మంచం మీద పడుకున్నాను, నా రూమ్ కనపడింది, అదే రూమ్, మంచం కనపడింది, ఆ మంచం మీద నా దేహం ఉంది. నేను బయటకు వచ్చి ఆ దేహాన్ని చూస్తున్నా. దేహాన్ని మీరే చూస్తున్నారు? నేను చూస్తున్నాను. దాన్ని యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు. యాస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు ముందు బయటకు రావాల జీవాత్మ. అట్లా నా జీవాత్మ బయటకు వచ్చింది. నేను అలా పడుకొని ఉన్నాను. దానికి ముందు ఏం జరిగింది అంటే బాబా నడుచుకుని ఉంటే నా దగ్గరికి వచ్చాడు. అదే డ్రెస్సులో ఉన్నాడు, అదే వయస్సు. వచ్చి ఆయన ఈ చిటికెన వేలతో నన్ను ఇలా టచ్ చేశాడు. అలా టచ్ చేయగానే నేను బయటకు వచ్చి ఆకాశంలోకి ఇద్దరం కలిసి వెళ్ళాం పైకి. చాలా దూరం వెళ్ళిన తర్వాత బాబా అదృశ్యమైపోయాడు. ఇప్పుడు బాబా బాబా అని గట్టిగా అరిచాను. అరిస్తే నేను మంచం మీదనే ఉన్నా. అంటే ఆ రోజే నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది, గురు దర్శనం అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ క్షణం నుంచి లైఫ్ మారిపోయింది. అంటే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయినాయి. ఇంకా చాలా మంచి రోజులు వచ్చినాయి అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను షిరిడీకి వెళ్ళి ఇంకా బాబాను ఆరాధించడం, గ్రంథాలు చదవడం, అప్పుడు అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు షిరిడి సాయిబాబాని ఒక గురువుగా భావించే వాళ్ళు ఉన్నారు, ఒక దేవుడిలా భావించే వాళ్ళు ఉన్నారు. ఆయనని దేవుడు అని నమ్మిన వాళ్ళకి నమ్మినంతగా ఎంతో మంచి జరిగి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హెల్త్ వెల్త్ అన్ని రకాలుగా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే బాబా అసలు దేవుడు కాదని చెప్పి, ఒక ఫకీర్ అని చెప్పి రకరకాల విమర్శలు అయితే వింటూ ఉన్నాం. నిజంగా దాని గురించి ఏం చెప్తారు స్వామీజీ? ఎంతో నమ్మిన వాళ్ళు కూడా ఈ విమర్శల వల్ల బాబాని దూరం పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పట్లో. ఏం చెప్తారు మీరు? చూడమ్మా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. ఎంతమంది గుర్తించారు? గోపికలు గుర్తించారు. అందుకే కృష్ణ 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 అని పిచ్చి వాళ్ళై వెంటబడ్డారు. అది జన్మ సంస్కారం, రుణానుబంధం, సంస్కారం. వాళ్ళ ప్రక్కనే, కృష్ణుడి ప్రక్కనే చాలామంది బ్రాహ్మిన్స్ ఉన్నారు, చాలామంది ఉత్తములు ఉన్నారు, పండితులు ఉన్నారు. వాళ్ళు పట్టుకోలేకపోయారు. పైగా ఏమన్నారు? శ్రీలోలుడు ఆ ఫ్లూట్ ఊతాడు, ఈ గోపికలు వెంటబడతారు, ఆయనకు పని లేదు, వీళ్ళకి పని లేదు అని విమర్శలు చేశారు. శ్రీలోలుడు అన్నారు కృష్ణుడిని. మరి అదే విధంగా సాయిబాబాను అసలు ఎవరు అర్థం చేసుకుంటారు? దానికి వివేకం ఉండాలి, పుణ్యం ఉండాలి, శుద్ధ సంస్కారం ఉండాలి. ఇప్పుడు ఎవరైతే బాబాను విమర్శిస్తున్నారో అసలు వాళ్లకు బాబా సచ్చరిత్రలో ఒక అధ్యాయం కూడా వాళ్ళు చదివి ఉండరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే వాళ్ళు ముస్లిం అన్న ముద్ర వేస్తున్నారు. అసలు బాబా
నేను ముస్లిము. బ్రాహ్మణులు అని చెప్పి నేను రీసెంట్ గానే విన్నాను, వాస్తవమా స్వామీజీ? అంటే అమ్మా, ఆయన ముస్లిం అనే దానికి ప్రమాణం లేదు. ఇప్పుడు ఏదైతే మనం బ్రాహ్మణ్ అని చెప్తున్నామో, కుల బ్రాహ్మణ్స్ అని, దానికి కూడా ప్రమాణం లేదు. కానీ ఆయన ఎట్లా బ్రాహ్మణుడో నేను చెప్తాను. వీళ్ళు ఒక ముద్ర వేశారు, అంటే ఆయన ముస్లిం అని. ఈ ముస్లిం అనే ముద్ర వేయడం వల్లనే ఒక మత చాదస్తానికి గురై ద్వేషభావంతో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు భావం మీద చూపిస్తున్నారు. సాయి అంటే ఏమిటిది అంటే సర్వాతీత, నేనే శివుడను అని నిరూపించిన దైవం ఎవరైనా ఈ 4 యుగాల్లో ఉన్నారంటే సాయిబాబా మాత్రమే. సాయిబాబా మాత్రమే. ఎందుకంటే అమ్మా, భగవంతుడు సర్వవ్యాపి అనేది అందరూ చెప్పారు. ఆదిశంకరాచార్యులు చెప్పారు, వ్యాసుడు చెప్పారు, ఎంతోమంది గురువులు చెప్పారు. కానీ ప్రతి జీవిలో నేను ఉన్నాను అని నిరూపించిన ఏకైక మహనీయుడు షిరిడీ సాయిబాబా. ఇది ఎవరు కాదనలేని సత్యం. పందికి రొట్టె వేస్తే నాకు రొట్టె వేసావమ్మా అన్నాడు. కుక్కను కొడితే ఏ నన్ను కొట్టావే అన్నాడు. నానచంద్రకర్ నైవేద్యం పెడితే ఈగల స్వరూపంగా నేను తిన్నాను అన్నాడు. గుర్రాన్ని కొడితే అరే తుకారం క్యూనే హంకు మారా అన్నాడు. ఒక చెట్టును కొడితే కూడా ఒరే నన్ను ఎందుకు నరికేస్తున్నారు అన్నాడు. ఒక చెట్టును చూసావమ్మా. అంటే ఈ విధంగా సర్వవ్యాపకత్వమును చూపించి అహమేవ శివ, అహమేవ విరాట్ పురుష అని నిరూపించిన మహాసిద్ధుడు ఎవరై అంటే బాబా. అటువంటి బాబాను ముస్లిం అంటున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు? బ్రాహ్మణుడు కాదు కదా, యాదవుడే. మరి యాదవుడిని బ్రాహ్మణులు ఎందుకు మొక్కుతున్నారు? అక్కడ కుల ప్రసక్తి కాదు, దైవత్వ ప్రసక్తి, సిద్ధత్వ ప్రసక్తి. రాముడు ఎవరు? ఆయన బ్రాహ్మణుడు కాదే, క్షత్రియుడు, రాజు. మరి ఎందుకు ఆరాధిస్తున్నారు? అక్కడ కులం ప్రసక్తి కాదు, దైవత్వం, సిద్ధత్వం, పవిత్రత, గుణాలు, ఇవి ఇంపార్టెంట్. ఈ రకంగా బాబా ముస్లిం అనేదానికి ఎక్కడ ప్రమాణాలు లేవు. మీకు ఇంకో విషయం చెప్తాను. కోర్టులో ఒక పెద్ద కేసే వేశారు. ఆయన ముస్లిము, ఈ విధంగా హిందువులను ఆయన పాడు చేస్తున్నాడు అని. అప్పుడు అన్ని రకాలుగా వాదోపవాదాలు జరిగిన తర్వాత షిరిడీ సాయిబాబా ముస్లిం కాదు అని కోర్టు తీర్పిచ్చింది. మరి ఇంక చెప్పమ్మా. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషులకు కులం ఉంటుంది, గోత్రం ఉంటుంది, సిద్ధులకు ఉండదు. సిద్ధులకు ఉండదు, అవతార పురుషులకు ఉండదు. కాబట్టి షిరిడీ సాయిబాబా ముస్లిం కాదు, ఆయన మనిషి కాదు, ఆయన మానవాతీతుడు. స్వామిజీ, గోత్రం అన్నారు కాబట్టి నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. ఈ గోత్రాలు, ఈ ఇంటి పేర్లు, ఇవన్నీ కూడా అసలు ఈ పుట్టుక అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాటికి? అంటే ఇప్పుడు ఒక్కొక్క మహనీయుడు అవతరిస్తాడమ్మా. ఇప్పుడు ఒక ఋషి అవతరిస్తాడు, అంగీరస మహర్షి ఉన్నాడు, ఆయన యొక్క సంతానం, ఆ సంతానానికి సంతానం, అలా 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 వెళ్తే ఏమవుతుందంటే అది గోత్రంగా మారిపోతుంది. అంగీరస గోత్ర అంటే ఆయనకు సంబంధించిన వాడిని. అట్లా మనకు విశ్వామిత్ర, అంగీరస, భరద్వాజ, జమదగ్ని, ఇట్లా గోత్రాలు వచ్చాయి రకరకాలుగా. దానికి మూలం ఏదైతే వ్యక్తి ఉన్నారో ఆయన పేరు మీదుగా అలా అంతే, వాడుకలో మూలం ఋషులే. స్వామీజీ, ఆధ్యాత్మికత, సనాతన ధర్మము, మనం ఈ మధ్య కాలంలో, అంటే ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునేది ఏం కాదు, మన సనాతన ధర్మం, దానికి అసలు ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో కూడా ఎవరు చెప్పలేమని అంటుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం, ఎక్కువగా వినిపిస్తుంది కూడా. మరి సోషల్ మీడియా ప్రభావమా, లేకపోతే ఎక్కువగా దానికోసం పాటు పడుతున్నారో ఏంటో తెలియదు, కానీ వినిపిస్తోంది. అసలు ఏంటి సనాతన ధర్మం గురించి చెప్పాలి అని అంటే ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్తారు స్వామీజీ? సనాతన ధర్మము అంటే అమ్మా, అనాది కాలములో, పురాతన కాలములో మన మహర్షులు ఏమి చదువుకున్నారు, ఎట్లా ఆచరించారు, ఏ సాధనలు చేశారు, ఏ దైవాన్ని పట్టుకున్నారు, దాన్ని ఆచరించడమే సనాతన ధర్మం. ఇప్పుడు
అత్రి మహర్షి ఉన్నాడు, ఆయన ఎవరిని ఆరాధించాడు? అగస్త్య మహర్షి ఉన్నాడు, ఆయన ఎవరు జపం చేశాడు అని తెలుసుకుంటే ఓహో మన యొక్క పూర్వీకులు వీళ్ళు ఈ విధంగా ఆరాధించారు, వీరిని ఆరాధించారు, కాబట్టి మనం కూడా అట్లా ఆరాధించాలి అని పరంపరాగతంగా ఆలోచించడమే సనాతన ధర్మం. కానీ ఈరోజు ఏంటంటే అదొక పెద్ద ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. ఏం చేసినా సనాతన ధర్మమే అంటున్నారు. అసలు సనాతన ధర్మం అనే పదానికి నిర్వచనం కూడా చాలా మంది తెలియదు. ఏంటి స్వామీజీ? యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ. శ్రేష్ఠ అంటే ఎవరు? మనకు ఉన్నది మహర్షులే. మహర్షులు, ఋషులు, మునులు. అందువలన వాళ్ళు ఎట్లా జీవించారో ఆ జీవన విధానం గ్రహించడమే సనాతన ధర్మం. సింపుల్ అమ్మా, ఏమి లేదు. ఆచరించటము కూడా, ఆచరించడం నువ్వు తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, భవానీ శివాని, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా ఆరాధిస్తారు. రేపు పొద్దున వాళ్ళకు పిల్లలు పుడతారు. ఒకరోజు ఒక క్వశ్చన్ పడుతుంది, అసలు ఈ రమణానంద స్వామి అనే మా బంధువు, మా ముత్తాత ఎవరిని రాయిన ఈయన ప్రేమించాడు అని క్వశ్చన్ పడుతుంది కదా. తప్పకుండా. అది ఆయన షిరిడి సాయి శిష్యుడు, శివభక్తుడు, శక్తి భక్తుడు అంటారు. అదే సనాతన ధర్మం. సో ఏదైతే మన పూర్వీకులు ఆచరించారో, ప్రబోధించారో అదే సనాతన ధర్మం. వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఎట్లా ఆచరించారో అవి తెలుసుకుని మనం అట్లా ఆచరించాలి. అన్ని మనం ఆచరించలేకపోవచ్చు. వాళ్ళు ఆనాడు ఫలములు తిన్నారు, మనం ఎక్కడ తింటాం? వేడిగా ఇడ్లీలు, వడలు, దోశలు కావాలి మనకు ఏమ్మా. కాబట్టి అన్ని మనం ఆచరించలేము, కొన్నైనా ఆచరించాలి. కొన్నైనా అంటే ఏమిటి? ఇగో అభిషేకం చెయ్యి, నీకేంటి బాధ, హవనం చెయ్యి, ధ్యానము చెయ్యి, జపము చెయ్యి, గ్రంథాలు చదువు, ఎంత సనాతన ధర్మమే. ఇప్పుడు వేదాలు అంటుంటారు, అది సనాతన ధర్మంలో ఒక భాగమా, లేదు అంటే రెండు ఒకటేనా? అసలు మన సనాతన ధర్మానికి మూలమే వేదం. మూలమే వేదం. దేనికైనా ఒక శాస్త్రం ప్రమాణంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలి, పెద్దలు చెయ్యాలి. ఏమిటిది ధర్మం? ఆ అబ్బాయి ఏ కులస్తుడు? మన కులస్తుడేనా? చూసారా? ఫస్ట్ కులము కదా, ఎందుకంటే ధర్మం అది. మా కులస్తునే చేసుకోవాలి అని చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే మనకు వేదము ఇంపార్టెంట్ థింగ్గా పనిచేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు అద్వైతం అని చెప్పారు. దానికన్నా ముందు నుంచే మన సనాతన ధర్మము, ఈ వేద ధర్మము ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి దానికి వ్యత్యాసం ఏంటి స్వామీజీ? ఏమి లేదమ్మా, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రచారం చేశారు. ఇప్పుడు రమణానంద స్వామి వచ్చాడు, షిరిడి సాయి సచరిత్ర మీద ప్రవచనాలు చేశాడు కదా. మరి నేను చెప్పకముందు ఉందా లేదా జ్ఞానం? ఉంది కదా. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల కంటే ముందే, వ్యాస మహర్షి కంటే ముందే అద్వైత జ్ఞానం ఉంది. అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించే ఉపనిషత్తులు ఉన్నాయి, అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వేదాలున్నాయి. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. చూసారా, అయిపోయింది. ఈశావాస్యం ఇదగం సర్వం, అంతా ఆయనే ఉన్నాడు, అణువణువులో ఆయనే ఉన్నాడు. చూసారమ్మా, ఏమిటిది? ఇది అద్వైతం. అది నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆ అబ్బాయిలో ఉన్నాడు, ఆ కుక్కలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, ఆ ఈగలో ఉన్నాడు, అంతా ఆయన ఉన్నాడు. దీన్నే ఆదిశంకరాచార్యులు అద్వైత ప్రచారం ఆయన బాగా చేశారు. అంటే ఎవరో ఒక మహనీయుల ద్వారా మళ్ళీ అది నలుగురికి చెప్పడం కోసం అలాంటి మహనీయులు పుట్టుకొస్తారు, వారి మాటల ద్వారా మళ్ళీ వింటాను తప్పితే కొత్తగా వచ్చే అయితే ఏమి కావు అని అర్థం.
ఓకే. స్వామీజీ, ఆధ్యాత్మికత అంటుంటాం కదా, ఏంటి ఆధ్యాత్మికత అంటే? భగవంతుణ్ణి ఆరాధన చేయడమే ఆధ్యాత్మికత, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే అమ్మా, నీ యొక్క ఆత్మకు సంబంధించిన రహస్య జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఆత్మ యొక్క రహస్య జ్ఞానం. నీకు సంబంధించిన, నీ ఆత్మకు సంబంధించిన రహస్య జ్ఞానం తెలుసుకోవడం. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీకో దేహం ఉంది, నాకో దేహం ఉంది. ఒకరోజు మన ఇద్దరం విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఎవరు వెళ్ళిపోతున్నారు? శరీరం మాత్రమే ఉంటుంది ఇక్కడ, ఆత్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? మళ్ళీ అదే రూపంలో వస్తుందా? ఇంకో బాడీ ఏమైనా తీసుకుంటుందా? ఇదంతా ఆత్మవిద్య అంటారు. ఈ ఆత్మవిద్యను తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. ఎప్పుడైతే నువ్వు నీ గురించి తెలుసుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. రే నేను జీవాత్మను అని ముందు ఆత్మవిద్యలో పడతాడు. ఇప్పుడు మీరు చూడండి, ఎంతసేపు మనము ప్రాపంచికంగా స్థూలంగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు నేను ఇట్లే కూర్చొని నేను సాధన బాగా చేశాను అనుకోండి, మీరు కూడా బాగా చేశారనుకోండి, మీరు ఇలాగే కూర్చొని మీ దేహం నుండి ఈ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఈ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది, మీరు సంకల్పం ఇస్తారు, ఇప్పుడు ఒకసారి నేను మా ఇంటికి వెళ్ళేసి రావాలి ఇది. మీరు మీ ఇంటికి వెళ్ళేసి మీ ఇంట్లో మీ అమ్మగారు ఏం చేస్తున్నారు చూసి రావచ్చు మీరు. ఇదే వాల్మీకి మహర్షి సీతకు ప్రసాదించాడు. సీతాదేవి ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తావు, రాముడు ఇంకో పెళ్లి చేసుకోలేదు, ఆయన విగ్రహం పెట్టి వివాహం చేసుకున్నాడు, కార్యక్రమం చేయించాడు అని చెప్పి శక్తిపాతం చేస్తాడు వాల్మీకి మహర్షి. చేస్తే అప్పుడు సీత నుంచి ఒక బాడీ బయటకు వచ్చి వెళ్ళి రాముడిని చూస్తుంది. జీవాత్మకు టచ్ చేసే యోగ్యత ఉండదు, చూడడమే అంతే. ఆ చూసి ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది మళ్ళీ ఆమె సీతాదేవి. గొప్ప సన్నివేశం అది. అట్లా ఎప్పుడైతే మీరు ఆత్మవిద్యలో పడతారో మీకు ఏం అనుభవం అవుతుందంటే, అరే నేను ఈ దేహం కాదు, నేను ఒక జీవాత్మను, నాకు చావు లేదు, పోతే ఈ దేహం పోతుంది అంతే. ఇది తెలిసిందనుకో వాడు ఇంకా బాధపడడు. లేదనుకో నేను ఇప్పుడు ఉంటానో పోతాను, ఇంకెన్నాళ్ళు ఉంటాను అనుకుంటాడు. అరే నువ్వు ఎక్కడికి పోతావురా బాబు, ఇప్పుడు అయిపోయింది, ఇంటికి పోయాము, చొక్క తీసి వదలు వాడేస్తాం, దాని పని అయిపోయింది. ఈ జన్మలో ఈ బాడీ కథ కూడా అంతే. కాబట్టి ఫస్ట్ ఆత్మవిద్య, ఆత్మవిద్య తర్వాత బ్రహ్మ విద్య. ఎప్పుడైతే ఇంకా నువ్వు బ్రహ్మం తెలుసుకుంటావో అప్పుడు నువ్వు చెప్తావు నేనే దేవుణ్ణి. కానీ అలా ఎవరైనా చెప్పారంటే నేనే దేవుణ్ణి అని చెప్పి, వీడు పిచ్చోడ్రా, వీడికి ఏదో అయ్యింది, ఖచ్చితంగా వీడిని ఎక్కడో చూపించాల్సిందే, ఇలా మాట్లాడతారు కదా స్వామీజీ. గ్యారెంటీ మాట్లాడతారు. అందుకే మనం చెప్పకూడదమ్మా. అద్వైత అని అంటే యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద వర్డ్స్, యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఓన్లీ ఇన్ యాక్షన్. అంతే. ఏంటి అతను లెగడా, భోంచేయడా, తాగడా, పడుకోడా అని యాక్షన్లో రావాలి అది. కానీ మనిషికి యాక్షన్ ఉండదు, మాటలు బాగేయాల్సిందే. ఓకే స్వామీజీ, ఆత్మ పరమాత్మ ఏంటి? ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం? ఆత్మ అంటే జీవాత్మ. ఇప్పుడు మీరున్నారు, మీకంటూ కొన్ని గుణాలు, కొన్ని వాసనలు, కొన్ని సంస్కారాలు, కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొంత నాలెడ్జ్, ఇవన్నీ సమాహారంగా ఉంటుందన్నమాట. దాన్ని లింగ శరీరము అంటారు. అది జీవాత్మ. పరమాత్మ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ ఫ్యాన్ కదులుతూ ఉంది, ఆ ఏసీ పని చేస్తూ ఉంది, ఎట్లా పని చేస్తుంది అది? దెర్ ఈజ్ అ పవర్. అక్కడ పవర్ లేకపోతే కరెంటు పోయిందనుకోండి, అది ఆగిపోతుంది. వాస్తవం. అట్లా మన దేహములో కూడా ఒక పవర్ ఉంది, అదే పరమాత్మ. దాన్ని శక్తి అన్నా, శివ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా
మనలో ఉన్నటువంటి నిరాకార పరంజ్యోతి తత్వమే శివ. ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అదంతా జీవాత్మ అన్నమాట. ఎప్పుడైతే ఈ జీవాత్మ పరమాత్మలో కలుస్తాడో, నది వెళ్ళి సముద్రంలో కలిసింది, ఇంకా నది ఎక్కడ ఉంది? అయిపోయింది, సముద్రం అయిపోయింది. దాన్నే అద్వైతము అంటారు. స్వామీజీ, ఇప్పుడు మామూలుగా భగవంతుడు అనంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్నో రూపాలతో ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం, పూజలు చేస్తుంటాం. అసలు మామూలుగా ఈ సృష్టి, భగవంతుడు ఇవన్నీ ఎలా మొదలయ్యాయి అనంటే ఒక శక్తి ద్వారా ఇవన్నీ ఉద్భవించాయి అని మాట్లాడతారు. సేమ్ టైం మళ్ళీ సృష్టి స్థితి లయకారులు అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరే మొత్తానికి మూల కారణం అని చెప్తారు. అసలు ఎక్కడి నుంచి మూలం ఈ భగవంతుడు, ఇదంతా కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఉన్నది నిరాకార తత్వం. ఆ నిరాకార తత్వం ఏంటంటే అమ్మవారి యొక్క శక్తితో కలబోసుకొని ఉంటుంది. అంటే సూర్యుడు, ఆయనలోని వెలుగు, అగ్ని దహన శక్తి, మల్లెపువ్వు సుగంధం, బెల్లము తీయదనం, ఇట్లా అవన్నీ మమైక్యమై ఉంటుందన్నమాట. పదార్థం లక్షణం లాగానా ఉంటుంది. ఎప్పుడైతే ఈ నిరాకార పరబ్రహ్మము మాయతో సంబంధం పెట్టుకుంటాడో ఏకము అనేకం అవుతుంది. ఏకము అనేకం అవుతుంది. ఎలా స్వామిజీ? ఎలాగంటే మాయ అంటేనే ఒక విశ్వస్వరూపిణి, ఆమె విశ్వమోహిని, విశ్వవశంకరి. అందువల్ల శివ శక్తి. ఒక పాము లోన ఒక విషయం ఉన్నట్లు మాయాశక్తి ఉంటుంది. ఈ మాయాశక్తి ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటాడో దేవుడైనా, అప్పుడు ఆయన సాకార స్వరూపుడు అవుతాడు. అది సాకార స్వరూపుడు అవుతాడు. ఎప్పుడైతే సాకార స్వరూపుడు అవుతాడో అయిపోయింది. ఇప్పుడు మొత్తం బాడీ వచ్చింది. ఇప్పుడు తాను ఎంజాయ్ చేయడానికి ఇంకో బాడీ కావాలి. ఈ రకంగా ఇంకా శాఖోపశాఖలుగా అవుతుంది. ఇంకా వాళ్ళ నుంచి తన్మాత్రలు, పంచభూతాలు, ఇవన్నీ ఇంకా 1 by 1 పుడతాయి. ఇప్పుడు ఆకాశం ఉంది, చాలా సూక్ష్మం అది. ఆకాశం నుంచి వాయు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ. అంటే ఒకదానికి ఇంకొకటి కారణమవుతూ ఉన్నది. మరి ఆకాశానికి కారణం ఏమిటిది అంటే దాని అవ్యక్తము అంటారు. అవ్యక్తము. అవ్యక్తం అంటే ఏంటో కదా, అమ్మవారే శక్తి. మరి అమ్మ కారణం ఏంటి అంటే పరబ్రహ్మం. అందుకే పరబ్రహ్మము, పరాశక్తి, వాళ్ళ నుంచి ఇదంతా వచ్చింది. ఇప్పుడు భగవంతుణ్ణి మనం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. అంతటా భగవంతుడు ఉన్నాడు, మనలో ఉన్నాడు, పక్కనున్నాడు, ప్రతి వస్తువులో, పదార్థంలో, ప్రతి దగ్గర ఉన్నాడు అంటాం. కానీ ప్రత్యేకించి మన ఇంట్లో పూజ రూమ్ ఉందనుకోండి, పడుకునే విధానంలో మనం హాల్లో పడుకున్నా, బెడ్రూమ్లో పడుకున్నా, పూజ రూమ్ సైడ్ నువ్వు కాళ్ళు పెట్టి పడుకుంటున్నావు అని అంటారు. మరి అలా చూస్తే భగవంతుడు లేనిది ఎక్కడ? ప్రత్యేకించి అలా ఎందుకు అనటము అంటే ఏం చెప్తారు? అంటే భగవంతుడు అంతటా ఉన్నాడమ్మా. కానీ మనము అంతటా ఉన్న భగవంతుణ్ణి ఆరాధించడం చాలా కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఒక విగ్రహ స్వరూపంగాను, లేదా ఒక పూజా మందిరంగాను, ఒక ఆలయంగాను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అనుకో, ఫస్ట్ నీ భావం మారిపోతుంది. నీ భావము మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళారు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు, వెంటనే మీరు టకటకట బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు మీ పూజా మందిరంలోకి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళడం లేదు? అక్కడ భగవంతుడు ఒక పవర్. యు ఆర్ ఫీలింగ్ దట్ దేర్ ఈజ్ ఎ గాడ్ ఇన్ పూజా మందిరం. యు ఆర్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గాడ్ ఇన్ ద బెడ్రూమ్. అంటే ఎక్కడుంది అది? మన భావంలోనే ఉంది. ఏయ్ అక్కడెక్కడ ఎలా పోతావయ్యా నువ్వు దేవుడు పెట్టుకొని అంటున్నావు. మరి బెడ్రూమ్లో దేవుడు లేడా? ఉన్నాడు. ఇవన్నీ మన భావాలు, మన భావాలు ఇవన్నీ కూడా. కానీ ఆ భావానికి కూడా పవిత్రత ప్రభావం ఉంది. మీరు ఇప్పుడు
ఇప్పుడు చూడండి, ఒక చిన్న గదిలో ఉన్నారు. అప్పట్లో మహర్షులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఏదో గుహలో కూర్చునేవాళ్ళు. అసలు ఎందుకు వీళ్ళు గుహలో కూర్చుంటున్నారబ్బా అని ఆలోచించామనుకోండి, ఒక రహస్యం అది. ధ్యానము కానీ జపము కానీ మీరు ఎంత చిన్న రూమ్ డిసైడ్ చేసుకొని అందులో జపం చేస్తున్నారనుకోండి, ఆ రూములో దైవశక్తి నింపబడుతుంది, వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తాయి. మీరు అలా కూర్చోగానే వెంటనే మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అందుకే మనిషికి సుఖాల కంటే లాభాల కంటే సింపుల్గా ఉండడమే వాడికి ఉత్తమం. మీకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను విశాఖపట్నంలో లెక్చరర్గా పనిచేసేవాడిని. నేను పనిచేసేది 3 గంటలే, 3,000 ఇచ్చేవాళ్ళు. రోజుకు 3 గంటలు 3,000 ఇచ్చేవాళ్ళు. ఆ 3,000తోనే నేను సంసారం చేసేవాడిని. అప్పుడు నేను 1 బెడ్రూమ్ హౌస్ తీసుకున్నాను. ఆ అమ్మాయి ఇట్లా వంట చేసుకునేది, చిన్న హాల్ ఉండేది, ఆ హాల్లో అమ్మాయి పడుకునేది, ఇంకో గది ఉండేది. ఆ గదిలో నేను ధ్యానం చేసేవాడిని. ఆ గదిలో నేను అనుష్ఠానము, ధ్యానము, జపం అన్నీ చేసేవాడిని. కొన్నాళ్ళకి ఏమైందంటే ఎంత పవర్ఫుల్గా తయారైందంటే ఆ రూము, నేను హాల్లో కూర్చున్నప్పుడు ఒకలా ఉంటాను, లోపలికి పోగానే ఇంకోలాగా ఉంటాను. కొన్నాళ్ళకు నేను అక్కడ కూర్చుంటే చాలా రూమ్లోకి ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ మనసులో మాటలు చెప్పేవాడిని. అబ్బా ఏం దేవుడో, ఏం పాడో, ఏం గురువులో అని మీరు అనుకుంటూ వచ్చారనుకోండి, నేను అనుకోకుండానే చెప్పేస్తాను ఏం గురువులో, ఏం పాడో అని. అలా చెప్పేవాడిని. అలా చెప్పగానే వాళ్ళు కంగు తినిపోయేవాళ్ళు. ఇదేంటి నా మనసులో మాట చెప్తున్నాడు ఈ స్వామి అని. ఎట్లా నాకు ఆ పవర్ వచ్చింది? వైబ్రేషన్స్. అట్లా మీరు అన్నది మంచి ప్రశ్న. ఇది ప్రతి మనిషి కూడా అమ్మా దేవుడి గది అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మన భావన ప్రకారంగా మనం ఇలా వాడుకలో ఒక నిర్దిష్టంగా అక్కడ ఉన్నాడు అని అంటే మనం అక్కడ ఉన్నాడు అని చెప్పి అప్పుడైనా పాటిస్తామేమో. అవునవును, ఇది ఒక ఆధారం అని అనుకోవచ్చు దానికి. ఇప్పుడు మనము చేసే కర్మ, మన భావాలు ఆ రూమ్లో ఉంటాయి. ఓకే. నేను ఒకసారి విశాఖపట్నంలో అరే ఒక మంచి ఇల్లు చూడండి రా బాబు, ఈ పీఠం దూరం అయిపోయింది అని అంటే, మంచి రూమ్ చూస్తాం గురువు గారు అన్నాడు. కూడిపోండి అన్న. దగ్గరలోనే అనమాట. చాలా మంచి ఇల్లు చూశారు. అదంతా వాళ్ళు నీట్గా రంగులు వేశారు, బాగా శుద్ధంగా ఉంచారు. గురువుగారు మీరు చూస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాము అన్నారు. సరే పదండి అన్నాను. సరే వెళ్ళానమ్మా. అందులో ఒక రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్. నేను అందులో కాలు పెట్టిన, అలా తిరిగాను, ఇల్లంతా చూశాను. ఇల్లు అయితే చాలా బాగుందిరా, సూపర్ అన్నాను. సాయంత్రం ఇద్దాంలే అడ్వాన్సు. ఇంటికి వచ్చినాం. ఇంకా ఇంటికి రాగానే నాకు డ్రింక్ చేయాలి నా కోరిక కలిగింది. ఎందుకనండి? ఆయన చాలా పెద్ద తాగుబోతు. మీకు అర్థమైందమ్మా? అతను బీరు తాగడంలో మహాదిట్ట అంట. ఆ వైబ్రేషన్స్ నాకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినాయి అవి. అప్పుడు నేను చెప్పిన, ఒరే బాబు ఫోన్ చేసి అతను బీరు తాగే అలవాటు చాలా ఉన్నట్లుంది అంటే ఆయన కనుక్కున్నాడు. ఆయన రోజుకి 3 పూటలు తాగుతాడండి. చూసావమ్మా, అంటే మీకు 2 చెప్తున్నా, నేను 2 చెప్తున్నా. స్థలం యొక్క ప్రభావం కూడా మన పైన స్థల ప్రభావం మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ విచ్ ప్లేస్ వాట్ యు ఆర్ డూయింగ్, ఈ 2 ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక మంచి ఇల్లు చూడరా అని చెప్పి. మంచి అంటే మనం చేసే ప్రతి పనిలో ఒక మంచిని వెతుకుతున్నాం. ఏంటి అసలు మంచి చెడు ఈ అవగాహన ఎలా వస్తుంది? ఇప్పుడు నేనున్నానండి, నాకు ఏది నచ్చితే అదే మంచి. నాకు ఎవరైనా అంతే, వ్యక్తిగతంగా అలానే అనుకుంటారు. అసలు ఏంటి రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎలా మనం తెలుసుకుంటాము మంచి చెడుని? అదేమ్మా, ఇప్పుడు ఇది ప్రపంచమంతా ఏంటంటే ద్వంద్వాత్మకం, మంచి చెడు 2 ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం మంచి వైపు ప్రయాణం చేయాలి. యూ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ గుడ్నెస్,
మంచి కోసం ఇలా వెళ్తూ ఉండాలి. అప్పుడే మనకు అన్ని మంచి జరుగుతాయి. అట్లా కాకుండా ఇప్పుడు చూసారా, నీ కనుక ఇల్లు తీసుకుంటే ఇంకా గోవింద. అంటే మన మనసు ఏం చెప్తుందో దానిపైన ఆధారపడి ఆ మార్గంలో వెళుతూ ఒకసారి మళ్ళీ మనం కూడా చూసుకోవాలి అసలు వెళ్తున్న మార్గం కరెక్టేనా కాదా అని చెప్పి. పర్ఫెక్ట్గా ఇల్లే కాదమ్మా, మీరు మనిషితో పెట్టుకునే సంబంధం, ఒక వస్తువుతో పెట్టుకునే సంబంధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా బాగా యాంకరింగ్ చేసావు అమ్మాయి, దండేసుకోమ్మాయి అని ఇచ్చేసాను. ఈ దండ కూడా మీ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే నా ఆలోచనలు, నా భావాలు, నా ఆశయాలు, నా అంబిషన్స్, నా సంస్కారాలు ఇందులో కూడా ఉంటాయి. ఇది ఎప్పుడు మీ మెడలో పడిందో మీరు కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తారు. ఏంటి కారణం అంటే ఇదే కారణం, ఆ ప్రభావం ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్పాక నాకు ఒకటి అనిపించింది. అందుకే ఒకరు వాడిన వస్తువులు ఒకరు వాడకూడదు, ఒకరి బట్టలు ఒకరు వాడకూడదు, ఒకరు వాడిన చెప్పులు ఇంకొకరు వాడకూడదు, వాళ్ళ శని మీకు వస్తుంది, ఇలా మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్ కూడా తినకూడదు. దానికి వెనకాల ఇదేనా ఇంకేదైనా ఆంతర్యం ఉందంటారా? ఇదే రీజనే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఏమండి భర్త యొక్క ఉచ్చిష్టం తినాలి అని తింటుంటారు. నన్ను అడిగితే తినొద్దు అంటా నేను. కానీ పురాతన కాలం నుంచి కూడా భర్త తిన్న తర్వాత అదే కంచంలో భార్య తినటము ఇలాంటి ఆచారం ఉంది అని చెప్పి కూడా అంటుంటారు కదా స్వామీజీ. మరి అది ఉందమ్మా. ఇక్కడ ఇంపార్టెంట్ కీలకమైన విషయం ఏంటంటే, నువ్వు అలా తినాలి అంటే ఆ మనిషి యొక్క గొప్ప ప్రభావము, దైవత్వ ప్రభావం ఉండాలి. ఇప్పుడు ఆ రోజు అంతా మహర్షులు, ఋషులు ఎందుకు వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు అంటే, సిద్ధ గురువులు ఎప్పుడైతే వాళ్ళు భోంచేస్తారో వాళ్ళ ఎనర్జీ ఆ అన్నం మెతుకుల్లో ఉంటుంది, ఆ ప్లేట్లో ఉంటుంది. వాళ్ళు టచ్ చేసిన ఆ యొక్క సాంబారు రసం ఏం తిన్నారో అదంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం భోజనం చేస్తుంటాం కదా, ఇప్పుడు ప్లేట్లో పప్పు వేశారు, వంకాయ కూర వేశారు, చాలా వేశారు. ఇప్పుడు ఏమవుతుంది, నేనే భోజనం చేస్తున్నాను అనుకోండి, నా ఆర మొత్తం దాని మీద ఉంటుంది. నా ఆర ఉంది అంటే వాట్ ఇస్ దట్ మీనింగ్, దట్ ఆ పదార్థము తీసుకుంటుంది శక్తిని. మీరు ఎప్పుడైతే ఇట్లా తింటారో రొట్టెను, యు ఆర్ నాట్ ఈటింగ్ దట్ రొట్టె, మీరు ఎనర్జీ తింటున్నారు. ఇప్పుడు ఇవన్నీ సీక్రెట్స్ అన్నమాట. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భర్త చాలా చెడ్డోడు, దుర్మార్గుడు, నీచమైన పనులు చేస్తుంటాడు, అడ్డగోలుగా బిహేవ్ చేస్తుంటాడు. అట్లా భార్య తిందనుకోండి, ఇంక ఈమె కూడా ఇంకో శక్తి తయారవుతుంది. మహంకాళి విశ్వరూపం చూపించేస్తుంది అంటారు. అట్లనమాట. ఇప్పుడు ఎలాగో అమ్మవారి టాపిక్ వచ్చింది, ఆడవాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి మన పురాణాల నుంచి శాస్త్రాల నుంచి తీసుకున్నా కూడా ఆడవారికి చాలా ప్రత్యేకత ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే స్వతంత్రం లేని కొన్ని కుటుంబాలు, అంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎన్నో రంగాల్లో మగవారిని మించి కూడా కష్టపడుతున్నారు, మనం అవన్నీ చూస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గుర్తింపు లేకుండా ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఇంకా నడుస్తున్నాయి. ఎందుకనండి, అంటే మన మూలం నుంచి కూడా ఆడవారికి అంత గొప్ప స్థానం ఉండి కూడా ఇప్పుడు ఇలాంటివి ఎందుకు చూస్తున్నామంటారు? వాస్తవంగా ఋషుల కాలములో పురుషుడు ఎంతటి వాడో స్త్రీ కూడా అంతటిది. ఎందుకంటే చూడండి, మీకు వేద మంత్రాలలో ద్రష్టలుగా ఋషులు ఉంటారు, మునులు ఉంటారు, శ్రీమూర్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్రి మహర్షి ఉన్నాడంటే వారి బిడ్డలు ఉన్నారు ఋషులుగా, ఋషికలుగా ఉన్నారు వాళ్ళు. మరి ఎందుకు ఈరోజు ఇట్లా జరుగుతున్నాయి అని అంటే, కాలగతిలో సాంప్రదాయాలని, చాదస్తాలని, వాటికి రకరకాలుగా పేర్లు పెట్టి స్త్రీ జాతిని అణిచివేయడం జరిగింది. అంతెందుకు, స్త్రీలు వేదాలు చదవకూడదు, శూద్రులు వేదాలు చదవకూడదు. ఆ శూద్రులు పక్కన పెట్టండి, మీరు స్త్రీ విషయానికి వస్తే అసలు స్త్రీలు వేదము చదవకూడదు, వేద మంత్రాలు వినకూడదు అని చెప్పిన వాళ్ళు ఎవరమ్మా? ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు, మధ్వాచార్యులు. మరి వీళ్ళంతా ఏం చేశారు? స్త్రీ జాతికి అన్యాయం చేశారు వీళ్ళు. దాన్ని ఖండించా నేను.
ఉమ్. దాన్ని ఖండించాను నేను, చాలా ఘాటుగానే ఖండించాను. ఆ, మేము ఛానల్ పెట్టాం, శివశక్తి సాయి ఛానల్ అని. అవును. అప్పట్లో చాలా ఖండించాను నేను, ఆ, ప్రామాణికంగా నిరూపించాను. ఆ, వాళ్ళు అన్నారా లేదా, ఉమ్, ఇది ప్రామాణికమా కాదా, ఆ, ఇది వేద విరుద్ధమా వేద అనుకూలమా ఉమ్, అని చెప్పాను నేను. ఉమ్, కాబట్టి ఏం చేస్తారంటే కొంతమంది ఆచార్యులుగాను గురువులుగాను వచ్చి లేనిపోనివన్నీ బంధించి స్త్రీలను వంటింటికి పరిమితం చేశారు. స్త్రీలు వేద విద్యకు పనికిరారు, ఉమ్. స్త్రీలు యోగానికి పనికిరారు. ఎందుకు పనికిరారు? అంటే ఇదంతా ఒక రకంగా మగజాతిని ఆడవాళ్ళు ఎక్కడ మించిపోతారో అన్న ఒక ఆ ఉక్రోషంతో చేస్తున్నది అనుకోవచ్చు అంటారా? అంతే అంతేమ్మా. ఆ, అంటే ఇప్పుడు 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 స్త్రీలు అంటే ఇప్పుడు నన్ను తీసుకోండి, నాకు స్త్రీలు అంటే చాలా ప్రేమ. ఎందుకండి ప్రేమ అని అంటే, నాకు జన్మనిచ్చింది ఓ తల్లి. వాస్తవం. అసలు నాకు గురువు ఎవరు? మాతా పూర్ణానందగిరి యోగిని. ఆ, నాకు పెట్టిన పిల్లలు ఎవరు? ఉమ్, భవానీ శివాని. ఉమ్, చూసారా? కాబట్టి నేనేమంటాను, ఇది తప్పు, స్త్రీ జాతికి అన్యాయం జరిగింది అంటాను. ఉమ్, అదే గనక ఈ భావాలు లేవనుకోండి, ఏంటయ్యా స్త్రీలు, ఉమ్, భర్త పురుషుడు కష్టపడి వస్తాడు, కనీసం ప్రశాంతంగా ఇంత అన్నం పెట్టాలా ఉమ్, అంటే అన్నం పెట్టడానికి ఉందా ఆమె? ఉమ్, ఉం? అంటే నువ్వు సంపాదిస్తే ఇంకా ఆమె నీకు దాసోహం చేయాలా? ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా, ఉమ్, కరెక్ట్ కాదు. పురుషుడెంతో స్త్రీ అంతా. ఉమ్.